ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే యోగాంధ్ర 2026 కార్యక్రమాల పరంపరలో భాగంగా నేడు కాకినాడలో ఉపాధ్యాయుల థీమాటిక్ యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 900 మంది ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కూడా చైర్మన్ తలాటం సత్య, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా విద్యాశాఖ అధికారి పల్లి రమేష్, ఇతర జిల్లా స్థాయి అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, విద్యార్థుల్లో యోగా పట్ల అవగాహన పెంపొందించడంలో వారి సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సతీష్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణలో 15 మంది యోగా గురువులు, యోగా ట్రైనర్లు, పీఈటీలు, ఏఎన్ఎంలు విశేషంగా సేవలందించారు. కామన్ యోగా ప్రోటోకాల్ను జేఎన్టీయూ యోగా విభాగానికి చెందిన డాక్టర్ సుధా, ఆర్ట్ ఆఫ్ లివింగ్కు చెందిన కృష్ణమోహన్, బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు సమన్వయంతో నిర్వహించగా పాల్గొన్న ఉపాధ్యాయులు ఉత్సాహంగా యోగా సాధన చేశారు. సామూహిక యోగా ప్రదర్శనలు, కామన్ యోగా ప్రోటోకాల్ అభ్యాసం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి ఆకట్టుకున్నాయి. యోగాంధ్ర 2026 లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు జిల్లాలోని ప్రజలందరికీ పిలుపునిస్తూ యోగాంధ్ర 2026లో భాగంగా కొనసాగుతున్న సిటిజన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ఆసక్తి గలవారు తమ సమీపంలో గ్రామ సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాలు మరియు ఎంపీడీఓ కార్యాలయాలను సంప్రదించి నమోదు చేసుకోవచ్చన్నారు. జూన్ 14 వరకు నిర్వహించబడుతున్న గ్రామస్థాయి మరియు మండల స్థాయి యోగా పోటీల్లో అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలు, నమోదు సౌకర్యం సంబంధిత గ్రామ సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాలు మరియు ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.